మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1212. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి సెబీ దగ్గర నుంచి చాలా పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 77 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,481 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 3 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,815 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడింది. యాక్చువల్లీ మన మార్కెట్ లోనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మార్నింగ్ నుంచి కొంత వాలటాలిటీ అయితే కనపడుతున్నది. మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే పాజిటివ్ న్యూస్ లే కనపడుతున్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని లాస్ట్ 1 వీక్ గా చూసినట్లయితే క్రూడ్ ప్రైస్లు బాగా తగ్గాయి. ఇప్పుడు క్రూడ్ ఆల్మోస్ట్ $60 కన్నా కూడా బిలోకి వచ్చేసింది. సో క్రూడ్ ప్రైస్ ఇంతలా తగ్గడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ప్రైస్లు బాగా తగ్గినట్లయితే మన ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది కాబట్టి అది మన ఎకానమీకి పాజిటివ్. దీంతో పాటుగా ఇండియా అండ్ ఒమన్ ఈ రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశాయి. సో దీని ద్వారా ఇండియాకి $1 బిలియన్ వరకు కూడా ట్రేడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఇండియాతో పాటుగా ఒమన్ కి చైనా, యూరోపియన్ యూనియన్, మలేషియా, సింగపూర్, పాకిస్తాన్ అండ్ యుఎస్ కూడా చాలా ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. నో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల మన ప్రొడక్ట్స్ పైన విధించేటువంటి డ్యూటీస్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. సో ఇవి తగ్గడం వలన ఈ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాబట్టి మన ఇండియా నుంచి ఒమన్ కి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2024 ఇయర్ లోని మనం ఒమన్ కి ఓవరాల్ గా $3.95 బిలియన్ వర్త్ గూడ్స్ నైతే ఎక్స్పోర్ట్ చేసాం. నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండు కంట్రీస్ మధ్యన జరిగింది కాబట్టి మన కంట్రీ నుంచి ఇంకా ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మన ఇండియా నుంచి ఒమన్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ పైన 5% కస్టమ్ డ్యూటీ ఉన్నది. అండ్ ఆల్కహాల్ పైన అయితే 100% టారిఫ్స్ విధిస్తున్నారు. చాక్లెట్స్ అండ్ క్యాన్ ఫ్రూట్స్ పైన 52% టారిఫ్స్ విధిస్తున్నారు. సో ఎగ్జిస్టింగ్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రైవల్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా మన ఇండియా నుంచి ఒమన్ కి ఎక్స్పోర్ట్స్ బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఒమన్ అనే కాదు, మనం వేరియస్ కంట్రీస్ తోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుపుతున్నాం. కొన్ని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ కి కూడా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక్క కంట్రీ పైన, అంటే ఇప్పటి వరకు మనం ఎక్కువగా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళం కదా, సో ఇప్పుడు ఒక్క కంట్రీ పైనే డిపెండ్ అవ్వకుండా వేరియస్ అదర్ కంట్రీస్ కి మన ఎక్స్పోర్ట్స్ ని గనక పెంచుకోగలిసాం అనుకోండి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా మన ఇండియన్ ఎకానమీకి అది చాలా పాజిటివ్ కానుంది. ఈవెన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఒక కంట్రీ మీద డిపెండ్ అయ్యాం, రేపు పొద్దున్న ఆ కంట్రీకి మనకి ఏదైనా రిలేషన్షిప్ తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సడన్ గా మన ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ అవి పెంచేస్తారు. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, అలాగే చేసేటువంటి అవకాశం ఉంది కదా. సో ఆ టైంలో మన మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను మన ఎక్స్పోర్ట్స్ అన్నవి ఫుల్ ఫ్లెజ్డ్ గా డైవర్సిఫై చేసేయాలి. ఇప్పుడు దీని రిలేటెడ్ గానే మన ఇండియా కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇది మన ఎకానమీకి అయితే లాంగ్ టర్మ్ లోని పాజిటివే కానుంది. సో ఇప్పుడు 1 by 1 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ అగ్రిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, దెన్ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మన ఇండియన్ ఎకానమీకి అది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. వీటితో పాటు యుఎస్ కూడా మన పైన విధించినటువంటి టారిఫ్స్ త్వరలోనే తగ్గించచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో వన్స్ యుఎస్ తో కూడా మనకి ట్రేడ్ డీల్ జరిగిపోయింది అనుకోండి, ఓవరాల్ గా మన పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ తగ్గిపోద్ది. కాబట్టి మార్కెట్ కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. అండ్ అలాగే వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు, మన ఫైనాన్షియల్ ఇయర్ 26 జీడీపీ గ్రోత్ అవుట్లుక్ ప్రీవియస్ గా ఏదైతే ఇచ్చారో ఫోర్కాస్ట్, దాన్ని అప్వర్డ్ రివైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కేర్ ఎడ్జ్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.9% గ్రో అవచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేశారు. దాన్ని ఇప్పుడు 7%
3.5% కి వీళ్ళు అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీ రిలేటెడ్ గా అన్ని పాజిటివ్స్ కనపడుతున్నాయి. కాకపోతే యుఎస్ తోని ట్రేడ్ డీల్ కొంత డిలే అవుతుండడం వలన ఎక్స్పోర్ట్స్ పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంటుంది. సో యుఎస్ తో ఉన్నటువంటి ఈ ట్రేడ్ డీల్ ఇష్యూ కూడా క్లియర్ అయిపోయినట్లయితే అది మార్కెట్ కి మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. రీసెంట్ గా సెబీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది, మీకు ఐడియా ఉంటే. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే ఏఎంసీస్ మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేసినందుకు గాను వీళ్ళు TER అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే చార్జ్ చేస్తారో ఆ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని అయితే తగ్గించాలని చెప్పి సెబీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది కదా. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో తగ్గితే ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పైన పడుతున్నటువంటి చార్జెస్ తగ్గుతాయి కాబట్టి ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ అయితే పెరుగుతాయి. సో ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇది బిగ్ పాజిటివ్. దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి నిన్న ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చేసింది. కాకపోతే సెబీ దగ్గర నుంచి ఈ అప్రూవల్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కావచ్చు, నిపాన్ ఏఎంసీ కావచ్చు అండ్ అదర్ ఏఎంసీ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. వీళ్ళు చార్జ్ చేసేటువంటి ఎక్స్పెన్స్ రేషియో తగ్గినా కూడా స్టాక్స్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి? ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి పాజిటివా కాదా? బోత్ థింగ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సెబీ తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ లోని మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ గా ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ది TER అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అని ఉండేది. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలోని మ్యూచువల్ ఫండ్ చార్జెస్ తో పాటుగా గవర్నమెంట్ కి పే చేయాల్సినటువంటి STT, GST, స్టాంప్ డ్యూటీ, సెబీ ఫీ, ఎక్స్చేంజ్ ఫీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండేవి. ఇప్పుడు సెబీ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్ BER అంటే బేస్ ఎక్స్పెన్స్ రేషియో. ఈ బేస్ ఎక్స్పెన్స్ రేషియోలోని ఈ STT, CTT, GST, స్టాంప్ డ్యూటీ, సెబీ ఫీ, ఎక్స్చేంజ్ ఫీ ఇవేవి కూడా ఇంక్లూడ్ అయి ఉండవు. సో ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ప్రీవియస్ గా ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ విషయంకి వచ్చేసరికి ఒకవేళ AUM అప్ టు 500 crores ఉన్నదనుకోండి, ప్రీవియస్ గా టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉండేది? 2.25% ఉండేది. బట్ ఇప్పుడు ఎంతకు రివైజ్ చేశారు? 2.1%. కాకపోతే ప్రీవియస్ గా 2.25% ఉన్న దానిలోని అన్ని రకాల చార్జెస్ అంటే ఏఎంసీ ఎక్స్పెన్స్ రేషియోతో పాటుగా గవర్నమెంట్ కి చెందినటువంటి STT, సెబీ ఫీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండేవి. ఇప్పుడు రివైజ్ 2.1% చేసినా కూడా ఈ గవర్నమెంట్ కి చెందినటువంటి చార్జెస్ లైక్ సెబీ ఫీ, ఎక్స్చేంజెస్ ఫీ అండ్ STT ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేశారు. సో వాటిని దీని నుంచి ఎక్స్క్లూడ్ చేసేశారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పైన పడేటువంటి ఇంపాక్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ప్రీవియస్ గా ఏమనుకున్నారంటే దీనివల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే పడచ్చు. సెబీ ఒకవేళ సబ్స్టాన్షియల్ గా ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని తగ్గించారనుకోండి, ఏఎంసీస్ కి వచ్చేటువంటి ఇన్కమ్ చాలా తగ్గిపోద్ది కాబట్టి దీనివల్ల వాళ్ళపైన ఇంపాక్ట్ భయంకరంగా పడచ్చు అనుకున్నారు. బట్ సెబీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ వలన లిమిటెడ్ ఇంపాక్ట్ మాత్రమే ఏఎంసీస్ పైన పడబోతుంది. అంటే ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా చాలా తక్కువ ఇంపాక్టే ఏఎంసీస్ పైన పడబోతుంది. బట్ ఓవరాల్ గా కొంత అయితే ఈ ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది కాబట్టి అది మనం ఇన్వెస్టర్స్ కి కూడా రిలీఫ్ గానే చూడొచ్చు. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఇంపాక్ట్ కన్నా కూడా చాలా లోవర్ ఇంపాక్టే పడుతున్నది కాబట్టి దాన్ని మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీ స్టాక్స్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఎందుకంటే వీళ్ళపైన చాలా లిమిటెడ్ ఇంపాక్టే పడుతుంది కాబట్టి దాని మార్కెట్ పెద్దగా నెగిటివ్ తీసుకోదు. అదే సెబీ తీసుకొచ్చిన ప్రపోజల్ లో ఉన్నటువంటి ఇంపాక్ట్ కనుక పడి ఉన్నట్లయితే ఈ రోజు స్టాక్స్ చాలా కరెక్ట్ అయి ఉండేవి. బట్ అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా మనం ఏఎంసీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మన ఇండియాలోని ఏఎంసీ బిజినెస్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ప్రెసెంట్ అయితే కొంతవరకు మార్కెట్ లో కనపడుతున్నటువంటి ప్రెషర్ తోని వీళ్ళకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ అయితే తగ్గచ్చు. కానీ వన్స్ మార్కెట్ లోని పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది అనుకోండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ లోని వీళ్ళ బిజినెస్ అయితే చాలా బాగా గ్రో అవచ్చు. సెబీ తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ వలన కూడా వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ లేదు కాబట్టి ఓవరాల్ గా ఇది ఏఎంసీ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు సెబీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మరొక కొత్త ప్రపోజల్ ని కూడా తీసుకురావచ్చు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. మనం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని ఫిజికల్ ఫార్మేట్ లో గనక హోల్డ్ చేసాం అనుకోండి, మనం STP ఆర్ SWP ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కదా. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని మనం డీమ్యాట్ రూపంలో హోల్డ్ చేసాం అంటే మన డీమ్యాట్ అకౌంట్స్ లో అవి హోల్డ్ చేసాం అనుకోండి, మనం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేసుకోవాలన్నా STP చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పటి వరకు అయ్యేది కాదు. బట్ సెబీ త్వరలోనే
డీమ్యాట్ లో ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కి కూడా STP అండ్ SWP ని అలో చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. దీన్ని ఫేజ్డ్ మేనర్ లో రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ సెబీ డీమ్యాట్ లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కి కూడా SWP అండ్ STP ఫెసిలిటీస్ ని రోల్అవుట్ చేసినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యుఎస్ మన పైన 50% టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి వేరియస్ సెక్టర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. ఎస్పెషల్లీ వీటిలో మనం మాట్లాడుకోవాలంటే టెక్స్టైల్ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే బాగానే పడుతుంది. దీని రిలేటెడ్ గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి MK స్టాలిన్ గారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అయితే లెటర్ రాశారు. అంటే ఈ ఇష్యూని త్వరగా సార్ట్అవుట్ చేయాలని, లేదంటే తమిళనాడులోని ఎస్పెషల్లీ త్రిపుర ఇక్కడ నుంచి నిట్వేర్ ఎక్స్పోర్ట్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. యుఎస్ ఈ 50% టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి కూడా వీటి ఎక్స్పోర్ట్స్ పైన చాలా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుందని, ఓవరాల్ గా దీని వలన త్రిపుర 15,000 crores వర్త్ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ ని కోల్పోయిందని చెప్పి ఆయనైతే లెటర్ లో మెన్షన్ చేశారు. అండ్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటే కాదు, లెదర్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ చాలానే పడుతుంది. సో దీని వలన ఇండస్ట్రీస్ నష్టపోతున్నాయనే కాదు మనం చూడవలసింది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఇష్యూ అయితే త్వరగా సార్ట్ అవుట్ అయ్యేలాగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. యుఎస్ ట్రేడ్ డీల్ డిలే అవుతుండడం వల్ల ఓవరాల్ గా మనం చూసినట్లయితే టెక్స్టైల్ సెక్టర్ పైన ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగానే పడుతుంది. సో ఈ ట్రేడ్ డీల్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఈ ట్రేడ్ డీల్ ఫర్దర్ గా కూడా డిలే అయిందనుకోండి, దీని యొక్క ఇంపాక్ట్ టెక్స్టైల్ సెక్టర్ పైన అయితే మరింతగా పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ అయినటువంటి భవిష్ అగర్వాల్ గారు మొన్న బ్లాక్ ట్రేడ్ లోని 2.6 crores వర్త్ షేర్స్ అయితే సెల్ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా. సో దాని తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ స్టేక్ సేల్ ఏదైతే చేశారో దాని ద్వారా ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే రిలీజ్ చేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ నిన్న సెషన్ లో కూడా ఈయన బ్లాక్ ట్రేడ్ లోని 4.2 crore షేర్స్ ని ఈచ్ షేర్ 33 రూపీస్ 96 పైసా చొప్పున సెల్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా ప్రమోటర్ దగ్గర నుంచి సెల్లింగ్ కనపడుతుండడంతో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ లోనైతే మనం ప్రెషర్ చూస్తున్నాం. ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్ అనే కాదు, ఓలా ఎలక్ట్రిక్ IPOకి వచ్చి లిస్ట్ అయిన దగ్గర నుంచి దాని హై ప్రైస్ నుంచి చూసాం అనుకోండి, కంపేర్ చేసి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఆల్మోస్ట్ 80% వరకు కరెక్ట్ అయింది. దీని రిలేటెడ్ గా ప్రీవియస్ గా చాలా ఇష్యూస్, అంటే వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ ఇటువంటివి, వీళ్ళ మీద ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్నిసార్లు యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి కంటిన్యూ అవుతుండడంతో స్టాక్ లోని కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ఈ ప్రైస్ లోని అగైన్ ప్రమోటర్ అమ్ముతున్నారని చెప్పి న్యూస్ తోనే ఫర్దర్ గా మనకి స్టాక్ లో కూడా ప్రెషర్ కనబడుతుంది. ఎప్పుడైనా సరే స్టాక్ ఇంతలా పడిపోయిన తర్వాత ప్రమోటర్ ఒకవేళ అక్వైర్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఓకే మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. కానీ పడిపోయిన తర్వాత అగైన్ ప్రమోటర్ ఇలా సడన్ గా అమ్మేస్తున్నారు అనేసరికి దాన్ని ఫర్దర్ గా అంటే మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా, దాంతోనే ఫర్దర్ గా కూడా మనకి స్టాక్ లోని ఇంత ప్రెషర్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఎవరైతే మన వీడియోని ఈరోజు చూస్తున్నారో, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అలర్ట్ అయితే అందరికీ కూడా రీచ్ అవ్వాలి. సో ఈ అలర్ట్ వచ్చిన తర్వాత చూడగానే ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ లో కావచ్చు, దీన్ని అయితే పోస్ట్ చేసాం కూడా. వీడియో చూసిన వాళ్ళు కూడా ఒకసారి అప్డేట్ అయితే చూడండి. నెక్స్ట్ 5 days తెలంగాణలోని చలి బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ టెంపరేచర్ 3 degrees to 2 degrees వరకు కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది చాలా చోట్ల. సో అందుకనే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక అలర్ట్ అయితే గవర్నమెంట్ పాస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఈవెన్ నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను, చాలా మందికి అయితే ఇప్పుడు సీజనల్ ఫ్లూ వస్తుంది, చాలా మందికి కాఫ్ కావచ్చు, కోల్డ్, సోర్ థ్రోట్, బాడీ హెచెస్ ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. సో అందుకనే తెలంగాణలో ఎవరైతే ఉంటున్నారో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ చలి ఎక్కువగా ఉన్నది అనుకోండి, బయటికి వెళ్ళకపోవడమే బెటర్. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, ఏజ్డ్ పీపుల్ అండ్ అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అనవసరంగా వన్స్ ఈ ఫ్లూ వచ్చింది అనుకోండి, అది తగ్గడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళపైన ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. సో ఈ టైంలో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్లియర్ గా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఎవరికైనా మరీ ఎక్కువగా బాగాలేదనుకోండి, డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కొన్ని రోజులు అంటే ఒక 4-5 days
ప్లేయర్స్ అయితే చల్లో బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ షేర్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ వాళ్ళు, బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పాజిటివ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన ఇండియాలోని కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని మరీ అంత గ్రోత్ లేదు. బట్ ఇప్పుడు ఈ బిజినెస్ లోని రికవరీ కనపడుతుంది. దీంతో పాటుగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్విజిషన్స్ కావచ్చు, అండ్ అలాగే ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తున్నటువంటి టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైసింగ్ డిసిప్లైన్ కూడా ఫాలో అవుతుండడం వల్ల కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని మంచి రికవరీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ప్రెసెంట్ స్టాక్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2024 లోని టోటల్ గా 2200 లోకో టీసీఏఎస్ యూనిట్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆల్రెడీ 1658 యూనిట్స్ అయితే సప్లై చేసేసారు కూడా. కాకపోతే డెలివరీస్ 13th December 2025 కల్లా కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రిమైనింగ్ 541 యూనిట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందంటే వీళ్ళు రిలేటెడ్ గా నెగిటివ్ అవ్వాలి కదా. కానీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే 2025 లోని వీళ్ళతో పాటుగా రిమైనింగ్ సప్లయర్స్ అందరికి ఓవరాల్ గా 10,000 యూనిట్స్ ఆర్డర్స్ వస్తే దీనిలో 3,000 యూనిట్స్ సప్లై అయ్యాయంట. అందులోని వీళ్ళే 1659 యూనిట్స్ ని సప్లై చేశారు. రిమైనింగ్ 7,000 యూనిట్స్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయిపోయి సో దీని రిలేటెడ్ గా ఫ్రెష్ టెండర్ ని అగైన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 7,000 యూనిట్స్ కాకుండా మరొక 11,429 యూనిట్స్ రిలేటెడ్ గా రీసెంట్ గానే టెండర్ కూడా ఫ్లోట్ చేశారంట. అంటే టోటల్ గా 18,429 యూనిట్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో దీనిలోని హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళు చాలా వరకు సప్లైస్ చేశారు కాబట్టి ఈసారి టెండర్స్ లో కూడా ఒకవేళ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కి మంచి వాల్యూమ్ లోనే ఆర్డర్ వచ్చింది అనుకోండి, అది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి యాంథోనీ వేస్ట్ వాళ్ళకి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన యాంథోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వాళ్ళకి బ్రిహా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా 2 కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. కాంట్రాక్ట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,330 crores. అండ్ ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యాంథోనీ వేస్ట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ వాళ్ళు కర్ణాటకలోని 4 మేజర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ యొక్క క్యుములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 106 crores. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు కర్ణాటకలోని అర్బన్ శానిటేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా 273 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రైల్ బ్రోన్ మెయింటెనెన్స్ వెహికల్ ఏవైతే ఉంటాయో వీటిని డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది టిటెగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ MCX వాళ్ళు రీసెంట్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ MCX యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు January 2nd గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 2nd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ MCX షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ MTR టెక్నాలజీస్ వాళ్ళు రీసెంట్ గానే కైగా 5 and 6 రియాక్టర్స్ రిలేటెడ్ గా న్యూక్లియర్ పవర్ సెక్టర్ లోని 194 crores వర్త్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సేమ్ కైగా 5 and 6 రియాక్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళు మరొక 310 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఈ రియాక్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇప్పటి వరకు 504 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి
వాళ్ళకి ఆన్లైన్ లోని పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి నవంబర్ 26 రోజునే ఆల్రెడీ అప్రూవల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఆఫ్లైన్ లో కూడా పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ కేపీ గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ బోత్స్వానా వాళ్ళతోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి టోటల్ గా 36,000 crores వర్త్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని బోత్స్వానాలోని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా బోత్స్వానా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 5 GW కి అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బోత్స్వానా గవర్నమెంట్ తో వీళ్ళు ఏదైతే ఎంఓయూ సైన్ చేశారో ఇది కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన నెల్లూరు నాయుడుపేట యూనిట్ 4 లోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 17 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి యుఎస్ ఎఫ్డీఏ ఫార్మ్ 483 తోని 5 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఈ అబ్జర్వేషన్స్ కి వీళ్ళు స్టిపులేటెడ్ టైమ్ లైన్ లో అయితే రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు. ఎంత త్వరగా వీళ్ళు ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేసుకుంటే అది వీళ్ళ రిలేటెడ్ గా అంత బెటర్. నెక్స్ట్ నిన్న సమ్మాన్ క్యాపిటల్ స్టాక్ చాలా ఎక్కువగా కరెక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ సమ్మాన్ క్యాపిటల్ యొక్క ఎక్స్ ప్రమోటర్స్ పైన ఢిల్లీ పోలీసులు ఫ్రెష్ గా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసాయి. యాక్చువల్లీ ఈ సమ్మాన్ క్యాపిటల్ ప్రీవియస్ నేమ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, దీని యొక్క ప్రీవియస్ ప్రమోటర్ అయినటువంటి సమీర్ గెలాట్, ఈయన రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ ఇది. సో ఈయనకి అండ్ అలాగే 5 కార్పొరేట్ ఎంటిటీస్ మీద ఈ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఈయన ఎప్పుడో ఈ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయారు అండ్ ఇతనికి కంపెనీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆల్రెడీ ఇది ఎక్స్చేంజెస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసేసాం. సో ఇది ఎక్స్ ప్రమోటర్ కి చెందినటువంటి ఇష్యూ అని. సో సమ్మాన్ క్యాపిటల్ కి వీళ్ళకైతే ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సమ్మాన్ క్యాపిటల్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 4 kilometers అయితే వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.